యేసయ్యను రక్షకునిగా హృదయంలో చేర్చుకొని నమ్మి బాప్తిస్మం పొంది ప్రతిరోజు బైబిల్ చదువుకొని వాక్యం చదివి ప్రార్థన చేసి సహవాసంలో ఉన్నవాళ్ళు ఈ జారత్వాలు, వ్యభిచారాలు, దొంగతనాల్లో వెళ్ళరు. మోస్ట్ ప్రాబబుల్లీ భౌతిక శరీరానికి సంబంధించి మనం తప్పులు చేయకుండానే ఉన్నాం. ఇది మోస్ట్ ప్రాబబుల్ కేస్. ఎప్పుడో రిమోట్ పాసిబిలిటీ 1000 మందిలోనో 1,00,000 మందిలోనో ఒకడు జీవిత కాలంలో ఎప్పుడో ఒక్కసారి, నాట్ ఎవ్రీబడి, 1 out of 100,000 పీపుల్, ఎప్పుడో లైఫ్ టైంలో ఒక్కసారి ఏదన్నా శరీరంతో తప్పు చేసే అవకాశం ఉంది. అది రిమోట్ పాసిబిలిటీ, నాట్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. ప్రతి ఆదివారం మనం ప్రభా నేను ఆమెతో వ్యభిచారం చేశాను క్షమించు, ఫలానా మర్డర్ చేశాను క్షమించు అని ఒప్పుకుంటాం. మన పాపాలు కాదు. అట్లాంటివి మనకు 1000 మడల దూరం. భౌతిక శరీరం సంగతి వస్తే మనకు ముందు భయం, తప్పులు చెయ్యం. కానీ ఏమైనా ఆత్మ సంబంధమైన కల్మషాలు ఉండొచ్చు. అసూయ, అది కూడా పాపమే. కోపము, అన్కంట్రోలబుల్ యాంగర్, అది కూడా పాపమే. రహస్యంగా పగ పెట్టుకోవడం, అది పాపమే. వ్యభిచారం చెయ్యలేదు, చెయ్యాలనే ఆశ పెంచుకున్నాం, అది పాపమే. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే చూచి ఖండించలేదు, అది పాపమే. దశమ భాగం ఇవ్వక మీరు నా యొద్ద దొంగిలించుతిరి, నరుడు దేవుని వద్ద దొంగిలించునా మీరు దొంగతనం చేశారంటాడు అలాగే 3వ అధ్యాయం. జస్ట్ బికాస్ మనం వ్యభిచారం చేయలేదు, మర్డర్ చేయలేదు, దొంగతనం చేయలేదు, అంత మాత్రాన మనం పరిశుద్ధులమనే కాదు. అంతరంగ కల్మషము ఉన్నది, ఆత్మ సంబంధమైన పాపాలు ఉన్నాయి, మనస్సులో కల్మషం. ఇవన్నీ ఉన్నాయో ఏమోనని మనం ఒక్కసారి చూసుకుంటే మంచిది. దేవుని కృప చేత అది కూడా మీలో లేవు, ఏమో ఒకవేళ లేకుండొచ్చు. నేనన్నాను మీరు తప్పకుండా అసూయపడలే అని. ఎట్లా అంటే నేను అన్నాను, మీలో చాలా మంది అసూయ లేని చక్కని పరిశుద్ధులైన దేవుని బిడ్డలై ఉండొచ్చు. ఎవరిని ద్వేషించారు, అందరినీ ప్రేమిస్తారు. దర్ మే బి గుడ్ పీపుల్ అమాంగ్ యూ, ఆర్ మేబీ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ ఉండొచ్చు. ఒక్కసారి అయితే పరీక్షించుకుంటే మంచిది. ఇట్ ఈస్ పాసిబుల్ మనలో ఏదైనా ఒక పరిస్థితి, ఒక తలంపు, ఒక యాటిట్యూడ్ దేవునికి దుఃఖకరంగా ఉన్నదేమో, అది లేకపోవచ్చు కూడా. మీరు కొంచెం పరీక్షించిన తర్వాత, ఎంత పరీక్షించినా ఒక్కోసారి ఏం ఒప్పుకోవాలని అర్థం కాదు, ఏ పాపం ఒప్పుకోవాలో అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మని అడగాల. హృదయ రహస్యములు ఎరిగిన తండ్రి, నా సంగతి నాకు తెలియదయ్యా, నీవే నన్ను పరీక్షించు. దావీదు ప్రార్థన చేసినట్టు పరీక్షించు, నా తప్పులు నాకు తెలియచెప్పని అడగాలి. అడిగిన తర్వాత ఒకవేళ తప్పులే కనపడ్డాను, ఇక తప్పు చేశాను కాబట్టి ఎట్లొస్తాను, ఇక నాకు ప్రభు రొట్టె ద్రాక్షరసం వద్దు, ప్రభు రక్తము, ప్రభు శరీరం నేను పరీక్షించుకుంటే నాలో చాలా లోపాలు కనబడ్డాయి కనుక ఇప్పుడు వద్దని వెళ్ళిపోవద్దు. అలాగూ చేసి స్వపరీక్ష చేసుకొని అప్పుడు ఆ రొట్టె తినాలి. ఆ పాత్ర ఉంది, అది మాత్రం కంపల్సరీ. మరి ఎట్లా సార్, మాలో చాలా పొరపాట్లు ఉన్నాయి, ఈ పొరపాట్లన్నీ నాకు కనపడ్డాక నాకు కాన్ఫిడెన్సే పోయింది. ఇన్ని తప్పులు నాలో పెట్టుకొని ప్రభు రొట్టె ఎట్లా తినాలి, ప్రభు రక్తం ఎలా తాగాలి అంటే, అలాగా స్వపరీక్ష చేసుకున్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ అంతా పోయిందనుకో, నేను యోగ్యురాలని కాదు, యోగ్యుడిని కాదనుకొని నిశ్చయత నువ్వు పోగొట్టుకున్నప్పుడు నీకు నిశ్చయత ఇవ్వడానికి యేసు రక్తము నీకు అవైలబుల్గా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక.
యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. అది భౌతికము కానీ, ఆత్మ సంబంధమైనది కానీ, మానసికమైనది కానీ, ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. గనుక స్వపరీక్ష చేసుకోవాలి. వారమంతా నేను జ్వరం వచ్చి మూలకపడి ఉన్నా సరిగా నేనేం పాపం చేస్తానంటే అయి ఉండొచ్చు. లేకుంటే ఉపవాసం ప్రదర్శించుకున్నావేమో, ప్రార్థనలో గడిపేవేమో, ఇంకేం తప్పు చేస్తావు, చేయలేదు. కానీ హృదయాన్ని, ఆలోచనలను పరీక్షించుకొని ఎక్కడైనా ఏ మారుమూలకని ఏమన్నా మురికున్నది. మా ఇంట్లో ఒక పని మనిషి ఉండేది చాలా రోజుల కిందట. ఆమె శుభ్రంగా తుడుస్తుంది. ఇల్లు అంటే అద్దంలాగా మెరిసిపోతుంది అనమాట. చాలాసార్లు ఒకసారి నాకు అనుమానం వచ్చి వెతికాను మంచిదని చెప్పి సోఫా పక్కకు తీస్తే అక్కడ అంగుళం అంత దట్టంగా మట్టి అంటే అంత తుడుస్తుంది, కానీ ఆ కిందికి పోతుంది అనమాట. మన స్వపరీక్ష కూడా చాలాసార్లు అట్లాగే ఉంటుంది. సోఫాలు గీపాలన్నీ జరిపి, మంచాలు అన్ని బీరువాలు జరిపి, ఎక్కడెక్కడన్నా ఏ కింద మట్టి ఉన్నదా, చెత్త చెదారం ఉందా అన్ని బాగా పరీక్షించుకొని ఎక్కడైనా ఉంటుంది. మన మనుషులు మట్టి శరీరం కదా, మట్టి లోకంలో బ్రతుకుతున్నాం. యాకోబు అన్నట్టు ప్రతి మనుషుడు, మనలో అందరూ కూడా అనేక విషయాలలో మనమందరమును తొట్టిల్లుచున్నాం. ఏదో ఒకటి మరి. అలాంటప్పుడు ఏంటంటే, కానీ యోగ్యునిగా నేను వెళ్ళిపోవద్దు, నన్ను యోగ్యునిగా చెయ్యి తండ్రి అని యేసయ్యను అడగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యోగ్యులు కాని వాటిని యోగ్యులుగా చేయడానికి యేసు శిలువలో రక్తం కార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. డజంట్ మ్యాటర్. యు సే దట్ యు ఆర్ నాట్ వర్ది, ఈవెన్ ఐఎమ్ నాట్ వర్ది, నోబడీ ఈజ్ వర్ది. నేను యోగ్యుడిని కానీ అది కాదు అంటే మరి నేను యోగ్యుడిని. నేను కాదు, నువ్వు కాదు, ఎవరు కాదు. యేసు రక్తము ప్రోక్షించబడిన వాళ్ళు మాత్రమే యోగ్యులు. దేవుని స్తోత్రం. యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళు మాత్రమే, ఇంకెవరు యోగ్యులు కాదు. యేసు రక్తము మన మీద ప్రోక్షించబడకుండా మనంతర మనం ఎప్పటికీ యోగ్యులు లేము. కనుక ఇవాళ మనం ఈ రెండు పనులు చేద్దాం. స్వపరీక్ష చేసుకుందాం, యేసు రక్తంలో స్నానాలు చేద్దాం. ఆ తర్వాత తప్పనిసరిగా ఆయన ఇచ్చే నీతి వస్త్రాన్ని కప్పుకొని ప్రభు శరీరాన్ని పూజిద్దాం, ప్రభు రక్తాన్ని త్రాగుదాం. దేవుడి మాటలు మన వెలికిట్లు ఆశీర్వదించును గాక. రండి ప్రియులారా, ధైర్యము లేని మనం యేసు రక్త ప్రోక్షణము చేత ధైర్యాన్ని పొందుకొని మనము యోగ్యముగా ప్రభు పనులో పాల్గొందాం.